ఏపీలో రానున్నది కార్మిక కర్షకులకు అండగా నిలిచే ప్రభుత్వమని అన్నారు తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్. మేడే సందర్భంగా పట్నంలోని పలు ప్రాంతాల్లో జరిగిన మేడే వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. కార్మిక సంఘాల నాయకులతో కలిసి వేడుకల్లో పాల్గొన్న ఆయన కూటమికి అండగా నిలవాలని కోరారు. ఈ సందర్భంగా తమ సమస్యలను మనోహర్తో విన్నవించుకున్నారు ఆయా సంఘాల నేతలు. కొంచెం కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత. కార్మికులు చేయండి నాదే ప్లీజ్ థ్యాంక్ యూ కార్మికుడిని గౌరవించుకోండి, మాదేముంది. మేడే రోజు మిమ్మల్ని అందరినీ ఇట్లా కలుసుకుని వెరీ గుడ్ పట్టుకోండి రండి. థ్యాంక్ యూ. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు మేడే పండుగ జరుపుకున్న సందర్భంగా తెనాల్లో మనకున్న చరిత్ర, ఎంతోమంది కార్మిక నాయకులు ఇక్కడ పోరాట యోధులుగా కుటుంబాలని కూడా వాళ్ళు త్యాగాలు చేసుకుంటూ కార్మికుల హక్కుల కోసం పోరాడిన వ్యక్తులు అనేక మంది. పార్టీల పరంగా మనకి వివిధ సంఘాలు ఉన్నా, విభాగాలు ఉన్నా కూడా మేడే రోజు మాత్రం మనం పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఒక మంచి వాతావరణంలో తెనాల్లో ప్రత్యేకంగా చాలా అద్భుతంగా జరుగుతాయి మేడే సెలబ్రేషన్స్. ఈ సందర్భంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది అసంఘటిత కార్మికుల గురించి కూడా మనం పట్టించుకోవాలి. భవన నిర్మాణ కార్మికులు, చేతి పని మీద ఆధారపడిన వ్యక్తులు, అనేక గ్రామాల నుంచి వలసలకు వచ్చేసి ఇతర జిల్లాల నుంచి వలసలకు వచ్చేసిన కార్మిక నాయకులు, సోదరులందరినీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇప్పుడే శ్రీరత్న గారు చెప్పినట్టు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రణాళిక నిన్న ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ మేము రిలీజ్ చేసామో, మొట్టమొదటి అంశం ప్రతి చేతికి పని. ఖచ్చితంగా ఎవరైతే పాపం కష్టపడి కుటుంబాన్ని కాపాడుకునే విధంగా కృషి చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా పని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం నుంచి మేము తీసుకుని ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తేనే ప్రతి ఒక్కరికి ఏదో విధంగా చేతికి పని దొరుకుతుంది. ఆ ఆలోచనతో అమరావతి ప్రాంతంలో తెనాలి నియోజకవర్గం కూడా మనకి సిఆర్డీ దీంట్లో పరిధిలో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన ప్రాంతంలో మన తెనాలి ఇండస్ట్రియల్ ఎస్టేటు, తెనాలి ఆటో నగర్, అదేవిధంగా ఈ ప్రాంతానికి కొత్త పరిశ్రమలు వచ్చే విధంగా తప్పకుండా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆయన కూడా కృషి చేస్తా అని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి, వ్యక్తిగతంగా మాకు తెలిసిన అనేక మంది మిత్రులతో కూడా కలిసి కూర్చుని ఒక మంచి ప్రణాళికతోటి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి సంతోషకరంగా ఒక మంచి వాతావరణంలో ఆరోగ్య సమస్యలు లేకుండా కార్మికులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఒక ఏటీఎం ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయమని చెప్పారు. తప్పకుండా చేస్తాం. గతంలో ఏ విధంగా మౌలిక సదుపాయాల కోసం అభివృద్ధి చేశామో ఆటోనగర్లో మీకు తెలుసు. దాదాపు 6 కోట్ల రూపాయలతో ఆ రోజున నేను సీసీ రోడ్ల నిర్మాణం చేయించాను ఆటోనగర్లో. దాని తర్వాత రాజా గారు కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశారు. మీకు ఇక్కడ అందించాల్సిన మౌలిక సదుపాయాల్లో ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేయాలి. తప్పకుండా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఏర్పాటు చేపిస్తాం. అదేవిధంగా కార్మికులకి గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేశారు. అప్పుడు వీలైతే అన్నా క్యాంటీన్ సౌకర్యం ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తే చాలామంది పాపం అనేక మంది పేద కుటుంబాల నుంచి ఇక్కడ పని కోసం వస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఆ సౌకర్యం కల్పించడానికి మా వంతు మేము కృషి చేసి తప్పకుండా ఈ సందర్భంగా మేడే సందర్భంగా మన ఆటోనగర్ మిత్రులందరికీ, కార్మిక సోదరులందరికీ కూడా ఉమ్మడిగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రణాళికగా తప్పకుండా మేము ఇది రూపొందిస్తాం.